మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. ఏదైతే శివరాత్రి పర్వదిన సందర్భంగా ఇటు ప్రకాశం జిల్లానే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు కూడా సిద్ధం చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడేందుకు ప్రకాశం జిల్లాకు సంబంధించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అయినటువంటి సుధాకర్ సార్ మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. శివరాత్రి పండుగ వస్తుంది. ఇటు ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పండుగ తిరునాళ్ళు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సో పబ్లిక్ జనసాంద్రత ఎక్కువగా తరలి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. సో ఆర్టీసీ ఎలాంటి సర్వీస్ ఇస్తుంది? ఈ ఏడాది శివరాత్రికి ప్రత్యేకించి ఎలాంటి సర్వీసులు మీరు ఇవ్వబోతున్నారు? వాటికి ఏర్పాట్లు ఆల్రెడీ మేము పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాం. తగిన ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరిగింది. ఈసారి కూడా గతంలో మాదిరిగానే 200 బస్సుల దాకా ఈ శైవ క్షేత్రాలకు ఆపరేట్ చేస్తున్నాం. అందులో ప్రధానంగా శ్రీశైలం ఎక్కువ బస్సులు పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ కోటప్పకొండ కూడా ఒక 45 బస్సులు ప్లాన్ చేస్తాం. కోటప్పకొండ ఆపరేషన్ ఒక ఒంగోలు వరకే పరిమితం. అలాగే మరి శ్రీశైలం అనేటువంటిది దానికి మిగతా డిపోల నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నాం. కనిగిరి నుంచి కావచ్చు, ఒంగోలు నుంచి కావచ్చు, అలాగే మార్కాపురం నుంచి వాళ్ళే ఆపరేట్ చేస్తారు. సుమారుగా అక్కడ 80 బస్సుల దాకా వాళ్ళు శ్రీశైలంకి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి అంటే ఈసారి కూడా పాత ఫేర్స్తోనే ఆపరేట్ చేస్తున్నాం. ఒంగోలు టు కోటప్పకొండకి 130 రూపీస్. అదేవిధంగా ఈసారి ఏంటంటే కొంచెం మనకి బైపాస్ రోడ్డు అవ్వటం కొంత వెసులుబాటు దొరికింది. మనం డైరెక్ట్గా కోటప్పకొండ నుంచి మళ్ళీ ఒంగోలు తీసుకురావచ్చు. అలాగే దగ్గర ఉన్నటువంటి మండలాల్లో కూడా ఈరోజు నైట్ హాల్ట్ చేసే ఏర్పాట్లు చేసాం. ఎందుకంటే ఈ మండల్ హెడ్ క్వార్టర్స్ ముఖ్యమైన ప్రాంతాల్లో ఈరోజు నైట్ హాల్ట్ చేసి తెల్లవారి బయలుదేరేటప్పుడు జనరల్గా ఊర్లోంచి బస్సు బయలుదేరుతుందంటే ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కువ మంది జాయిన్ అవుతారు. ఆ ఉద్దేశంతో డైరెక్ట్గా అక్కడి నుంచి నేరుగా కోటప్పకొండకి వెళ్ళేదానికి ఏర్పాటు చేస్తున్నాం. సో దానివల్ల వాళ్ళకి సమయం ఆదా అవుతుంది. పైగా వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ బండి మారాల్సింటే కొంత ఇన్కన్వీనియన్స్ కూడా ఉంటుంది. సో అది ఒక ముఖ్యమైనటువంటి మార్పు. అలాగే ఈసారి బస్సుల ఆపరేషన్ కూడా ఎర్లీగా మొదలు పెట్టాలి అనేటువంటి దీంతో ఉన్నాం. ఎనీ టైమ్ ఆఫ్టర్ మిడ్ నైట్ బస్సులు మొదలు పెడుతున్నాం. అంటే సుమారుగా 3-3:30 ఆ టైంకే స్పెషల్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో తెల్లవారేసరికల్లా మన స్పెషల్ బస్సెస్ అనేటువంటివి ఆల్రెడీ ఆ క్షేత్రానికి చేరుకునే విధంగా తయారు చేసుకున్నాం, ప్లాన్ చేస్తాం. అలాగే ఈసారి ఏంటంటే డ్రైవర్స్ విషయంలో ఒకే డ్రైవరు కంటిన్యూస్గా నడిపే పరిస్థితి ఉండకూడదు. ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకొని ఈసారి ఏంటంటే ఒక డ్రైవర్ ఒక కండక్టరే వెళ్తారు. మళ్ళీ వాళ్ళకి చేంజ్ ఓవర్ అనేటువంటిది డిపోలో అయితే డిపోలో, లేకపోతే వేరే ప్రాంతంలో ఉన్నా అని వాళ్ళకి రిలీఫ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంకో డ్రైవర్ ఎక్కుతారు. ఎందుకంటే ఈసారి ఆ జాగ్రత్త తీసుకున్నాం. ఒకే ఇద్దరు డ్రైవర్లు బస్సులో ఉంటే పరిస్థితి ఏంటంటే ఎవరికి నిద్ర సరిగా ఉండదు, రెస్ట్ తీసుకునే అవకాశం ఉండదు. సో అందువల్ల ఒక సెట్ ఆఫ్ క్రూని ఈరోజు వాడుకుంటే రెండో సెట్ ఆఫ్ క్రూని రేపటికి వాడుకోవచ్చు. సో మళ్ళీ మూడో రోజు నాటికి వీళ్ళు రెడీగా ఉంటారు. దానివల్ల క్రూ ప్రిపేర్డ్నెస్ అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ బయలుదేరేటప్పుడు బాగానే వెళ్ళేటప్పుడు ఆపరేషన్స్ అవుతాయి. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ డంప్ అయిన తర్వాత వీళ్ళని డిస్పర్స్ చేయడానికి బస్సులు లేని ఇబ్బంది కలగకుండా ఉండటానికని ఏర్పాటు చేసాం. సో ఎర్లీగా బయలుదేరుతాయి. తర్వాతను ఈ రకంగా ప్యాసింజర్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే పాత రేట్లోనే ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రయాణికులు గమనించాలి. సాధ్యమైనంత వరకు అంటే చాలా పకడ్బందీగానే ఈసారి ప్లాన్ చేస్తాం. అంటే ముఖ్యమైన ప్రాంతాల్లో బస్సు ముందు రోజు నైట్ హాల్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం వీఆర్ ట్రైయింగ్. ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందనే భావిస్తున్నాం. సో అందరికీ రీచ్ అయ్యేలాగా మీ ఛానల్ ద్వారా తెలియజేయండి. వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మరి కొన్ని బస్సులు వేరే చోట కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అలాగే కనిగిరిలో ఒక 25 బస్సుల దాకా, భైరవకోనకి 23 బస్సులు, అలాగే పొనుగోడు అనే ఒక చిన్న క్షేత్రం ఉంది 2 బస్సులు, అలాగే పొదిలి డిపో పరిధిలో రామతీర్థానికి ఒక 10 బస్సులు తిప్పడం జరుగుతుంది షటిల్స్. సో మ్యాక్సిమం అన్ని
అన్ని పుణ్యక్షేత్రాలు ఈ జిల్లాలో ఉన్నవన్నీ కవర్ చేయటం జరుగుతుంది. కోటప్పకొండకి ఎలా అయితే పెట్టుకుంటామో అదేవిధంగా మిగతా వాటిని కూడా ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ రెండింటిపైనే ఉంటుంది ప్రధానంగా. సో శ్రీశైలం అనేటువంటిది మరి ఆల్రెడీ నడుస్తున్నాయి బస్సులు, ప్రతిరోజు 5-6 బస్సులు వెళ్తున్నాయి అక్కడి నుంచి, మార్కాపురం నుంచి. అలాగే చాలా అంటే మా రైల్వే స్టేషన్లో నుంచే ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. నైట్ వచ్చే ట్రైన్స్కి రైల్ లింక్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మామూలుగా అయితే ఉన్న 95 రూపీస్ ఇలా ఉండేది, రైల్వే స్టేషన్కి ఇంకో అదనంగా ఉంటుంది కొంచెం. సో ఆల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని కూడా ఉపయోగించుకుని వస్తారు కాబట్టి దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఇంకోటి అంటే కంప్లీషన్ అయిన తర్వాత తిరునాళ్ళలాగా అయిపోయిన తర్వాత తేరు అనేది ఒకటి ఉంటుంది అక్కడ. అంటే అది అయిపోతే ఇది కంప్లీట్గా క్లియర్ అయినట్లుగానే. అది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం కిందకి రష్ అయిపోతారు. కాబట్టి ఈసారి అంటే లాంగ్ డిస్టెన్స్ కూడా మేము ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంటాయి ఒక్కొక్కసారి. దానికి కూడా సన్నద్ధంగానే ఉన్నాం. అంటే మరేం లేదు, కర్నూలు బౌండ్ ప్యాసింజర్స్ అంతా స్టాండ్ అయిపోతారు. అలాంటప్పుడు మేము కూడా అవసరమైతే స్పేర్ కెపాసిటీ ఉపయోగించి క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఈసారి కొన్ని మార్పులు తీసుకున్నాం. సో ఈ ప్రయత్నం ఫలించాలని, దానికి ప్రయాణికుల మద్దతు సహకారం కావాలని కోరుకుంటూ. మరొకటి, ఇటీవల మనం చూసాం సంక్రాంతికి ప్రత్యేకంగా ఎప్పుడు లేని మొత్తంలో సర్వీసులు ఇచ్చారు. సో పబ్లిక్ ఆదరణ ఎలా ఉంది? అన్నిటికి మించి కూడా ఆర్టీసీ ఆదాయం రెట్టింపు పెరిగిందంటారా మన జిల్లా వారికి? సంక్రాంతికి సుమారుగా 723 బస్సులు ఆపరేట్ చేసాం ఓవరాల్గా. అందులో 540 బస్సుల దాకా హైదరాబాదే తిప్పాం. సో మిగతా రూట్లలో అంటే బోత్ అప్ అండ్ డౌన్ ఉంటాయి. చాలా సందర్భాలు విజయవాడ అనుకోండి, అప్ అండ్ డౌన్ ట్రిప్స్ ఉంటాయి కాబట్టి ఆక్యుపెన్సీ బాగుంటుంది, బెటర్గా ఉంటుంది. బట్ హైదరాబాద్ అనేసరికి ఏంటంటే మోర్ దెన్ రిలేషన్, అంటే ఆదాయం అని కాకుండా ముఖ్యంగా ప్యాసింజర్ కన్వీనియన్స్, ప్యాసింజర్ సేఫ్టీ అనేది మా దృష్టిలో భావించాం కాబట్టి అదే ధరలతో పాత నార్మల్ ఫేర్స్తోనే ఆపరేట్ చేసాం. సో పర్లేదు, నాట్ బ్యాడ్. సో ఇది ప్రత్యేకించి శివరాత్రి సందర్భంగా కూడా ఇటు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన డిపోలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటి నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు అయితే ప్రజలకు అందుబాటులో తీసుకొస్తుంది. తొలుత నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి డిబిటీ అధికారి ఒకటే చెప్తున్నారు, కేవలం ఆదాయం ఒకటే ముఖ్యం కాదు, ప్రజలకు ఆర్టీసీ యొక్క బాధ్యత ఎలా ఉంటుంది, దాని భద్రత ఎలా ఉన్న అంశం కూడా పూర్తి స్థాయిలో ముందుకెళ్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన శైవక్షేత్రాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ సర్వీసులు తిప్పేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తనోజ్ కుమార్తో తేజస్వి టీవీ ఒంగోలు నుంచి.